అప్పుడు పుష్ప జాగ్రత్త పడి సరుకును ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటాడు. అప్పుడు చెన్నై మురుగన్, నాకు ఎలాగైనా సరుకును నువ్వు సేఫ్గా చేర్చాలి, ఇది చాలా పెద్ద డీల్ అని పుష్పతో అంటాడు. ఇంకా టైం దగ్గర పడే కొద్దీ పుష్ప ఒక ఉపాయాన్ని వేస్తాడు. 500 లారీలను డ్యాంలో నీరు అంతా ఖాళీ చేసి డ్యాం ద్వారా లారీలతో సరుకు మొత్తం చెన్నై మురుగన్కు చేరుస్తాడు. కొన్ని రోజుల పాటు ఇలా చేసిన తర్వాత చెన్నై మురుగన్ మనుషులకు చెప్పి పుష్పను చంపేద్దామని పుష్పను సరుకు ఎక్కడ ఉందో చూపించు అని అడవిలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ పుష్ప వారికి సరుకు చూపిస్తాడు. చెన్నై మురుగన్కు కాల్ చేసి వీడు సరుకు చూపించాడు, వీణ్ణి చంపేద్దామని అడుగుతారు. అప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చంపేయండి అని అంటాడు. అప్పుడు పుష్ప వారందరినీ చాలా దారుణంగా చంపేస్తాడు. అప్పటి నుండి పుష్పకు ఇంకా చెన్నై మురుగన్కు వైరాగ్యం మొదలవుతుంది. అలా వారందరినీ చంపిన తర్వాత పుష్ప కొన్ని రోజులు డైరెక్ట్గా జపాన్కి ఇంకా చైనాకు సరుకును షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అలానే ఒకరోజు పుష్ప కూడా జపాన్కు వెళ్తాడు. జపాన్కు వెళ్ళిన పుష్ప ఇండియాకి తిరిగి వస్తాడు. అలా చేస్తూ ఉండంగా ఒకరోజు పుష్ప 100 రూపాయల కూలి ఇంకా 1000 రూపాయల కూలీలో బన్వర్ సింగ్ సికావత్ కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన బన్వర్ సింగ్ సికావత్ పుష్పను పట్టుకుంటాడు. అక్కడ ఒక దుంగ కనబడటంతో బన్వర్ సింగ్ సికావత్ పుష్పను అరెస్ట్ చేసి కొన్ని రోజులు చిత్రహింసలు పెడతాడు. దానిని చూడలేక డిఎస్పి గోవిందప్ప పుష్పను అక్కడి నుండి తప్పిస్తాడు. అలా అక్కడి నుండి పుష్ప తప్పించుకొని శేషాచలం అడవిలోకి వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు పుష్ప ఉన్న తర్వాత ఒకరోజు పుష్పకు ఒక పులి కనిపిస్తుంది. ఆ పులి పుష్పని చూసి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అక్కడ పుష్ప ఆ పులిని చాలా దారుణంగా చంపేస్తాడు. పుష్ప ఆ పులిని చంపిన తర్వాత పుష్ప షర్టుకు ఆ పులి రక్తం అంటుకుంటుంది. దానివలన పుష్ప ఆ షర్టుని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ పుష్ప షర్టుని పోలీసులు జనాలకి చూపిస్తారు. అప్పుడు జనాలు అందరూ పుష్ప చనిపోయాడని అందరు అనుకొని ధర్నాలు చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్లో పుష్ప కనబడతాడు. అప్పుడు వారందరూ చాలా సంతోషించి పుష్ప బతికే ఉన్నాడు అని ఆనందపడతారు. అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ జనాలను ఇలా అడుగుతాడు, అసలు పుష్ప మీకేం చేశాడు?